మున్నాబాయ్ గేమింగ్ వైటి అసలు పేరు సనికుల వెంకట అచ్యుత్. తను పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో జన్మించాడు. తనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 22 ఇయర్స్. తన స్కూలింగ్ మొత్తం కూడా ఏలూరులోనే జరిగింది. తరువాత తను సార్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేయడానికి జాయిన్ అయ్యాడు. తనకి చిన్నప్పటి నుండి కూడా గేమింగ్స్ అంటే చాలా ఇష్టం. తన చేతికి చిన్నప్పుడు ఎక్కువగా ఫోన్ ఇచ్చేవారు కాదు. సో అందుకని ఎవరైనా రిలేటివ్స్ తన ఇంటికి వచ్చినప్పుడు మున్నాబాయ్ వాళ్ళ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడేవారు. అలా చిన్న చిన్న గేమ్ ఆడుతూ పెరిగాడు మున్నాబాయ్. తరువాత తను బీటెక్లో చేరినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తనకి ఫోన్ని కొనిచ్చారు, అలాగే ల్యాప్టాప్ కూడా కొనిచ్చారంట. సో అక్కడి నుంచి తనకి ఫ్రీ టైం ఉన్నప్పుడంతా ఏదో ఒక గేమ్ ఆడుతూ ఉండేవాడంట మున్నాబాయ్. అలాగే తనకి వర్క్ ఉన్నప్పుడు మాత్రం కామ్గా చదువుకునేవాడంట. అలా తనకి మార్క్స్ కూడా బాగా వచ్చేదంట. అది చూసిన తన పేరెంట్స్ పర్వాలేదు మనవాడు బాగా చదువుతున్నాడులే అని అనుకునేవారట. తరువాత 2017లో ఫ్రీ ఫైర్ గేమ్ సెట్స్లోకి రావడంతో ఆ ఫ్రీ ఫైర్ గేమ్ని డౌన్లోడ్ చేసుకొని ఆడటం మొదలుపెట్టాడంట మున్నాబాయ్. ఆ గేమ్ ఆడేటప్పుడు తను ఏమనుకున్నాడో ఏమో, ఇప్పుడు తనకి ఆ గేమే కెరియర్గా మారింది. అలాగే తను ఆ గేమ్లో లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ముందుగా తను ఫ్రీ ఫైర్ గేమ్ని జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం ఆడేవాడట. తరువాత తను 2017 ఏప్రిల్లో యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేశాడట. కానీ మున్నాబాయ్ యూట్యూబ్ క్రియేట్ చేసిన కొత్తలో వీడియోస్ పెట్టలేకపోయాడట. ఎందుకంటే ఏదైనా వీడియోస్ చేయాలంటే మనం మాట్లాడుతూ చేయాలి, అది ఆడియన్స్కి నచ్చుతుందో లేదో అనే భయం మున్నాబాయ్లో ఉండేదట. తరువాత తన ఫ్రెండ్స్ మున్నాబాయ్ని బాగా ఎంకరేజ్ చేశారట. సో ఆ ఎంకరేజ్తోనే తను యూట్యూబ్లో వీడియోస్ కానీ లైవ్ స్ట్రీమ్స్ కానీ చేయడం మొదలుపెట్టాడు. తన వీడియోస్కి ముందుగా ఎక్కువ వ్యూస్ వచ్చేవి కావు. సో అందుకని మంచి మంచి థంబ్నెయిల్స్ని పెట్టడం చేసి అలాగే తన మాటలతో ఆడియన్స్లో క్రేజ్ బాగా పెంచుకున్నాడు. అలాగే తను తన ఆట కూడా బాగా ఇంక్రీజ్ చేసుకున్నాడు. సో దానితో ఆడియన్స్లో ఇంకా బాగా క్రేజ్ పెరిగింది. ఇంకా ఫ్రీ ఫైర్ గేమ్లో గన్స్ స్కిన్స్ కోసం తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో కొని ఇంకా అట్రాక్టివ్గా ఉండేలా చేశాడు. అలాగే కొన్ని లెజెండరీ అవుట్ఫిట్స్ని కూడా కొన్నాడు. సో ఇవన్నీ చేశాడు కాబట్టి తన వీడియోస్కి క్రేజ్ అనేది అంచులంచులుగా పెరుగుకుంటూ వచ్చింది. అలాగే మున్నాబాయ్ ఆట కూడా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తన వీడియోస్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు తన వీడియోస్లో టాప్ 5 వీడియోస్ గురించి అయితే తెలుసుకుందాం. నెంబర్ 1 వీడియో రైస్టార్ వర్సెస్ మున్నాబాయ్ అనే వీడియో అయితే చాలా పాపులర్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియోకి 3 నెలల్లోనే 1.2 మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో అయితే రైస్టార్కి మరియు మున్నాబాయ్కి అయితే పోటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా మున్నాబాయ్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. నెక్స్ట్ వీడియో విషయానికి వస్తే దెబ్బకి ఆట మారిపోద్ది అనే థంబ్నెయిల్ అయితే పెట్టాడు. ఈ వీడియోలో ఫ్రీ ఫైర్ గురించి టాప్ 5 ట్రిక్స్ అయితే చెప్తాడు. తన 3వ పాపులర్ వీడియో ఒక్క రోజులో హీరోయిక్ ఎలా వెళ్ళాలి అనే టిప్స్ అండ్ ట్రిక్స్ చేశాడు ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా సూపర్గా ఉంటుంది. తన 4th ఫేమస్ వీడియో అయితే ఫ్రీ ఫైర్లో అప్డేట్స్ గురించి 6 గంటల 36 నిమిషాలు అయితే చేశాడు. సో అంత టైం అలా మన కోసం లైవ్ చేశాడంటే మన మున్నాబాయ్ యొక్క టిప్స్ అండ్ ట్రిక్స్ చేశాడు ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా సూపర్గా ఉంటుంది. తన 4th ఫేమస్ వీడియో అయితే ఫ్రీ ఫైర్లో అప్డేట్స్ గురించి 6 గంటల 36 నిమిషాలు అయితే చేశాడు. సో అంత టైం అలా మన కోసం లైవ్ చేశాడంటే మన మున్నాబాయ్ యొక్క డెడికేషన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే 500K పైగా చూశారు. నెక్స్ట్ తన 5th పాపులర్ వీడియో అయితే తను 500K సబ్స్క్రైబర్ని ఎలా రీచ్ అయిన విషయాలు మనతో పంచుకుంటూ 6 గంటల 18 నిమిషాలు అయితే చేశాడు ఫ్రెండ్స్. ఈ వీడియోని కేవలం 4 వారాల్లోనే 450Kకి పైగా చూశారు. సో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు రోజు రోజుకి మున్నాబాయ్ ఫాలోయింగ్ అనేది ఎలా పెరుగుతుందో. మున్నాబాయ్కి యూట్యూబ్లో 2 ఛానల్స్ అయితే ఉన్నాయి. ఒకటి మున్నాబాయ్ గేమింగ్ వైటి మరియు రెండవది మున్నాబాయ్ గేమింగ్ లైవ్. అలాగే మున్నాబాయ్కి ఇన్స్టాగ్రామ్లో కూడా 2 అకౌంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వెంకట్ అచ్యుత్, మరొకటి మున్నాబాయ్ గేమింగ్. మున్నాబాయ్కి పెట్స్ని పెంచుకోవడం అంటే చాలా ఇష్టం.
అదేవిధంగా తనకి మైనాన్స్ అనే కార్టూన్ అంటే కూడా చాలా ఇష్టం. మున్నా బాయ్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి కనీసం 2 ఇయర్స్ అయితే పట్టింది. ఇదంతా తను ఒక్క రోజులోనో లేదా ఒక్క గంటలోనో అయితే తను సక్సెస్ అవ్వలేదు. తనకున్న డెడికేషన్ అలాగే గేమింగ్ పైన ఉన్న నాలెడ్జ్తో 2 ఇయర్స్ కష్టపడితే తను ఇంతలా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం చాలామంది యూట్యూబ్లోకి వచ్చి ఒక్క వీడియో పెట్టి లేదా కొన్ని వీడియోస్ పెట్టి మనకు వ్యూస్ రావట్లేదు అని నిరాశపడుతున్నారు. అలా ఒక్క వీడియోతో లేదా ఒక్క గంటలో మీరైతే సక్సెస్ అవ్వలేరు. మీకు డెడికేషన్ ఉండి యూట్యూబ్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్, మన మున్నా బాయ్ గురించి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.